అందుకే ఇవాళ మా ఆడబిడ్డలను అన్ని రకాలుగా గౌరవించాలి, అన్ని రకాలుగా అవకాశాలు ఇవ్వాలి, ఆడబిడ్డల్ని సంతోషంగా ఉంచాలి, మా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలి, మా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, ప్రతి పంట ప్రతి గింజ కొనాలి అని ఇంతకుముందే మా శంకర్ చెప్పిండు. సోయాబీన్ కొనాలి, జొన్నలు కొనాలి, మిగతావి కూడా కొనాలి అని. తప్పకుండా వాటికి సంబంధించి ఆలోచన చేస్తాం. ఇంకా మావాడు నక్కల చిట్టీలు అందిస్తూనే ఉన్నారు రా నాయన, ఇదో పెద్ద కష్టమే ఉన్నది చూస్తా. ఈ అన్నిటినీ తప్పకుండా పరిశీలిస్తాం. ఈ కొరాట చెనాక ప్రాజెక్టు గురించి కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండి ఇయ్యలే, చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి. తప్పకుండా తొందరలోనే ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ప్రారంభించుకొని జాతికి అంకితం చేస్తాం. వీకర్ సెక్షన్స్ కు సంబంధించిన కాలనీ గురించి చెప్తా ఉన్నాడు. అదేందో కలెక్టర్ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. ఇన్ఛార్జ్ మంత్రి గారు సమీక్ష చేసి ఈ విషయాన్ని కూడా నా దగ్గరికి తీసుకురా అన్నాడు. జర్నలిస్టు మిత్రుల గురించి కూడా మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. దాన్ని కూడా ఏం సంగతో ఒక్కసారి మీరు చూడండి. అందుకే ఇవాళ మీరందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించరు. చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి గ్రామాలలో. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. నోరు మంచిది మంత్రులతోని కలిసి పనిచేసేటోళ్ళని సర్పంచులుగా చేసుకోరు. ఊర్లలో వాళ్ళ వీళ్ళకి పంచాయతీలు పెట్టేటోళ్లను జుట్లు ముడేసి తాకులాట పెట్టేటోళ్లను మీరు సర్పంచులుగా ఎన్నుకుంటారంటే ఊరు ఆగమవుతుంది, ఊరు అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే వీడికొచ్చిన మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పంచాయతీలు తగ్గించండి, ఏకగ్రీవంగా వీలైతే ప్రజలందరిని ఒప్పించి చేసుకోండి. ఎన్నికలల్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టకండి. ఎందుకంటే మళ్ళీ మీకు మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా ఆదాయం రాదు. ఈరోజు నిధులు ఇస్తాం, గ్రామాలను అభివృద్ధి చేసుకోండి. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎట్లయితే ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి తెచ్చుకుంటున్నామో, సర్పంచులు కూడా మంత్రుల దగ్గరకు పోయి కూర్చొని మీ గ్రామాల అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకునేటోళ్ళని పెట్టండి. లేకుండా రోజు పంచాయతీ పెట్టేటోని పెడితే ఇక అది లేనిపోని తలకాయ నొప్పి అవుతుంది, ఆదిలాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే మా అక్కలకు, మా చెల్లెళ్లకు, మా రైతులకు అందరికి ఒకటే విజ్ఞప్తి, సర్పంచ్ ఎన్నికలల్లా మంచోని ఎందుకోండి. ఒకవేళ బుద్ధిమంతుడని మీరు సర్దిగాడితే వాడు పోయి బొడ్రాయి కాడ కూర్చొని ఫోన్ చేసి మళ్ళొచ్చి ఇంకేం పెడతామని అడిగిందంటే నిండా మునుగుతారు. మంచోన్ని చేర్చుకోరి సర్పంచులుగా. నిధులు ఇచ్చే బాధ్యత నాది, అభివృద్ధి చేసే బాధ్యత నాది, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. మీరందరూ మంచి సర్పంచులను ఎన్నుకోండి, మంచిగా ఆదిలాబాదును అభివృద్ధి చేసుకోండి. మీ సాగునీటి ప్రాజెక్టులు కానీ, మీ విద్యాలయాలు కానీ, మీ పరిశ్రమలు కానీ, మీ ఎయిర్పోర్టు కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని పనుల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా, సమన్వయం చేసుకుంటా. జూపల్లి కృష్ణారావు గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రతి క్షణం ఆదిలాబాదు జిల్లా నాయకత్వంతో సమన్వయం చేసుకొని తప్పకుండా ఆదిలాబాదును ఆదర్శంగా నిలబెట్టి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన మొదటి జిల్లాగా, అదేవిధంగా మొదటి జిల్లాగా మేము తప్పకుండా అభివృద్ధి చేస్తాం. పొలాలకు రోడ్లు అడుగుతున్నాడు, రోడ్ల అంచనాలేసి శంకర్కి ఇస్తాం. మోడీ గారి దగ్గర నుంచి నిధులు దెమ్మనాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి, మిగతా జిల్లాలకు వినిపించాలి. ఆదిలాబాదు జిల్లా ప్రజలు ఎంత క్రమశిక్షణతోటి, ఎంత గౌరవంగా, ఎంత మంచిగా కార్యక్రమాన్ని నిర్వహించిండ్రో, ఇప్పటికి జరిగిన అన్ని కార్యక్రమాలల్లో గొప్పగా ఆదిలాబాదు జిల్లాలోనే జరిగింది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లా ప్రజా ప్రతినిధులు, ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు, నిరుద్యోగులందరూ మంచి కార్యక్రమాలు చేయాల్సిందిగా తొందరలోనే మళ్ళీ వస్తా, మీకు నిధులు ఇస్తా, ఆదిలాబాదును అభివృద్ధి చేస్తా అని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. రెండేండ్ల పండుగ సందర్భంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి పండగ ఉత్సాహాన్ని పంచారు ఆనరబుల్ సీఎం గారు. ఇప్పుడు 19,69,33,000 బ్యాంక్ లింకేజ్ చెక్ ఇస్తారు మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆదిలాబాద్ సోదరిమణులకు. ఆనరబుల్ సీఎం గారు, ఆదిలాబాద్ పట్టణంలోని యువతి యువకులకు, విద్యార్థినులకు, అక్కా చెల్లెళ్లకు
మరి అన్ని వర్గాల వారికి ఉత్సాహాన్ని పెంచే ఆనందాన్ని పంచే ఎన్నో సమాచారాలు అందించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవ ఆనరబుల్ సీఎం గారి సందేశానికి మనమంతా మరొకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియచేద్దాం. మిత్రులందరూ వేలాది మంది తరలి వచ్చి ఈ విజయోత్సవ సభను విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను చాలా సందర్భాలలో చెప్పిన ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు ముగిసిన వెంబడే అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడము, సంక్షేమ పథకాలను పేదలకు అందించడమే మా లక్ష్యమని, సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసమే మా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది, నిరంతరం పనిచేస్తుంది. గత 2 సంవత్సరాలలో ఈడ చాలామంది చదువుకున్న యువకులు ఉన్నారు.